హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం దొండకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక దాంట్లో కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఒలుచుకున్న ఎండ్రాయిల్ కూడా వేసుకోవాలి. ఎండ్రాయిల్ అయితే చాలామంది ఇష్టపడరు, కానీ చాలా బాగుంటాయి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. తర్వాత దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఎండ్రాయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ చాలా ఈజీ అండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాంట్లోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గించుకోవాలి. దొండకాయలను కూడా మనం చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలా అయితే కర్రీలో చాలా బాగుంటుందన్నమాట, త్వరగా కూడా మగ్గుతాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. అదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి దొండకాయలు అయితే మగ్గేంత వరకు ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాలి. తర్వాత దాంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉంచిన తర్వాత దాంట్లో రుచికి సరిపోయేంత కారం అయితే వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత దాంట్లోనే వాటర్ కూడా అయితే వేసుకుని కర్రీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కూరను మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దాంట్లోనే ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, ఎంతో ఈజీ అండ్ సూపర్ టేస్టీ దొండకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.